జగన్. ఎక్స్ సీఎం జగన్. అబ్బా అద్భుతం. ఆ, ఇంకా అర్జునుడు అభిమన్యుడు ఆ, అని ఇంకా ఆ. పిల్లలు కొడుతూనే ఉన్నాడుగా. ఆ? ఆ అర్జునుడిని అర్జునుడు. అభిమన్యుడిని ఆహా, గౌరవ సభ ఏదో చేస్తారు పాపం. గౌరవ సభ ఏంటి చుట్టి వేస్ట్ కదా. వేస్ట్. ఇదంతా జనం గురించి మాట్లాడవా. మా జగనన్న గాడిద గుడ్డు కంకర రోడ్డు బొచ్చు కొడిపి ఈ రోజాకి కొడాలి నానికి ఉరిగా నేసిస్తే ఆ, జగన్ బాగుపడతాడు. అదే ఓవర్ ఓవర్ బిల్డప్ రా వీళ్ళంతా. ఈ బిల్డప్ చూస్తే build-up జనం తట్టుకోలేకపోయారు. అంతే. తీసేం కదా ఇద్దరిని సస్పెండ్ చేయాలి అవును. పార్టీ నుంచి. ఆ, ఓవర్ అతి నా కొడుకులు, అతి మాటలు, అతి కథలు. వాళ్ళు ఏదో జడదెంగడానికి వచ్చిన వాళ్ళు లాగున్నారు. న్యాయంగా అవును. మామూలుగా పద్ధతిగా మాట్లాడి అధికార ప్రతినిధిని ఏర్పాటు చేసుకోవాలా. వాళ్ళకి లైన్ ఇవ్వాలి పార్టీ. లైన్ ఇచ్చి వాళ్ళని బట్టి వర్కౌట్ చేసుకోవాలా. అతిగా Correct. మాట్లాడడం మా జగనన్నతో జగనన్న అది ఎగతాళి పంచాంగం అయిపోయింది. ఉమ్, ఆయనలో భయం ఉండదు, బొంగు ఉండదు. ఇప్పుడంతా ట్రోలింగ్ అది. ఉమ్, ఆ అతి మాటలు కట్టి పెట్టి బొచ్చి కూడా పేకలేరు. ఇప్పటికి రాలా నీకు బుద్ధి జ్ఞానం. అవును. ఆ, ఓకే. పోయి లోపలికి పోయి ఏం చేస్తాడు నెక్స్ట్? ఏం చేస్తా, ప్రమాణ స్వీకారం వచ్చి పులివెందులు పోతాడు. వెళ్ళిపోయి అంతే, పులివెందులు పోయి దండం పెట్టుకుంటాడు. అక్కడ పోయి అది ఎవరిని అంటున్నాడు మీరు ఎందుకు వచ్చారని? నాచోళ్ళనే కాదు కాదు, ఏబిఎన్ వాళ్ళు నీళ్ళు ఏవి అన్న వాళ్ళనే. ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? సీఎం ఇంటి దగ్గర. ఇప్పుడు అందరూ ఫ్రీగా పోవచ్చుగా. ఆయన ప్రోటోకాల్ కూడా ఏముండదు అనుకుంటా ఇప్పుడు. ఉంది ప్రోటోకాల్ అవన్నీ ఉంటాయి ప్రస్తుతానికి. ఆయన ప్రమాణ స్వీకారం చేసేదాకా. చేసిన తర్వాత అన్నీ ఎగిరిపోతాయి. అప్పుడు మామూలు ఇంకా ఎమ్మెల్యే మాదిరిగా ఉంటాడు. కానీ ఏదో ఆయన ప్రొటెక్షన్ ఆయన చూసుకుంటాడు కదా. మాజీ సీఎం అనేది ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి అని ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. అంతే, అంతకుమించి ఇంకేముండదు. అవును, అదే విషయం. జెడ్ కేటగిరీ రేంజ్ ఉండదు కదా. కేటగిరీ అంతే. బేసిక్ గా ఏదన్నా ఉంటే ఈయన బాడీ గార్డ్ ని పెట్టుకుంటాడు. అవును, అంతే విషయం. ప్రమాణం చేస్తారైతే ఈ 11 మంది కూడా. అవును. తర్వాత ఏమవుద్ది? చేసి ప్రమాణ స్వీకారం చేసి వస్తారు. ఇంకేమయ్యేది వాళ్ళు రకరకాలుగా ఇంకా అక్కడ. రేపు దీనికి కూడా ఉంటాడు ఈయన. రేపు ఇది ఉంది కదా, ఏంది మన స్పీకర్ని ఎన్నుకున్నాం ఉన్నాడు. అతను అలా అటువంటి వాడిని స్పీకర్గా ఎంచుకుంటున్నాడు. నేను ఉన్నాడుగా. ఎవరిని? నేను రావాలని కోరుకున్నాడు. అయ్యన పాత్ర నన్ను కావాలని కోరుకున్నాడికి ఈరోజు పోస్ట్ ఇస్తున్నాడు అన్నాడు. స్పీకర్ పోస్ట్ చేశారు ఆల్రెడీ. ఎక్కడ పోతున్నాడా? అసెంబ్లీలోనా? అయిపోయి ఇంకేంటి. మామూలుగానే అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అవును. స్పీకర్ అయితే అసలు ఇతను బతకనిస్తాడా అసెంబ్లీలో? అయిపోయింది. అవును అవును, అసలు బతకనేడు. బతకనేడు. అతను ఇంకేమన్నా చూసుకోవాల్సిందే. అసెంబ్లీలో ఏం చేయలేడని చెప్పేశాడు. ఇంక బయట చూసుకోవాల్సిందే. ఏం చేసినా బయట. అసెంబ్లీ నో ఛాన్స్. అంతే. నో స్కోప్. నో స్కోప్, నో ఛాన్స్. అసెంబ్లీలో పాత్ర లేకుండా చేశారు కదా జనాల. ఒక సమయంలో అసెంబ్లీలో పెద్ద సింహంలా కనిపించింది. ఈరోజు చిట్టెలకి అయిపోయింది. అవును అవును, ఘోరం. అసెంబ్లీ లీడర్ కాస్త అసెంబ్లీ టైగర్ కాస్త అసెంబ్లీ చిట్టెలకి అయిపోయింది. అవును, ఒక ఊపు ఊపాడు. అందుకే అన్నీ ఉన్నప్పుడే అణిగిమణిగి ఉంటే అణిగిమణిగి ఉండడం ఏమీ లేనప్పుడు అలవాటు ఏంటి?
అంత గొరకలు. అయ్యా కాన్సన్ట్రేషన్ అన్నిటి మీద పెట్టాలయ్యా. నువ్వు ఒకదాని మీద పెట్టుకొని కూర్చుంటాను. నీ వంతెత్తి పోకటి ఎక్కడా ఉండకూడదు ఇప్పుడు కూడా. అది వంతెత్తి పోకడు ఉంటే కష్టం. అవునా కదా? ముక్కు చుట్టూ మనిషిని నిజాయితీ గుట్ట అనేది ఏదో చెప్పాడు కదా నిన్న. నీతిగా రాజకీయాల్లో నీతిగా ఉన్న నాలాంటి వాళ్ళని అదే ఏదో డైలాగులు పాపం తనకి దేశం అని చెప్పాడు. జనం నమ్మాలి కదా, ఇక నమ్మరేమో. పవన్ కళ్యాణ్ దూసుకొచ్చేస్తాడా నా దేశం. ఇప్పుడు ఇతను సీఎం అయిపోయాడు, ఇక అవ్వాల్సింది పవనే కదా. అవును, అతనే దూసుకొస్తాడు నా తెలిసి. రైజింగ్ స్టార్ ఫ్యూచర్ స్టార్ పవనే, జగన్ గారు. జగన్ సీన్ అయిపోయింది నా దేశం. అవును. ఇంకా ఏమైంది సంగతి? ఇడుపులపాయ పోతాడా ఇప్పుడు? ఇడుపులపాయ పోతాడా? అవును. పాపం ఏడుస్తున్నట్టు పెట్టాడు కదరా మా జగన్ అన్న. కంట్లో భీముండదు, ఒంట్లో బెణుకుండదు అని అంటే లాస్ట్ ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. అతిగా ఎప్పుడు కానీ హీరోని వర్ణించకూడదురా నాయన. అతిగా వర్ణిస్తే అర్థం పోయే పరిస్థితి. ఇంకా అతిగా ఆ రోడ్డు ఓపెన్ చేయడంతో ఈ ఇల్లు ఎట్టుంటుందో ఏందో చూద్దాంరా నాయన అని చెప్పి ఎగబడి వస్తున్నారా. ఏందో పెద్ద పెద్ద ఇనప దూలాలు స్తంభం ఏవేవో పెట్టాడు కదరా. అవును, ఇనప దూలాలు అవి పెట్టే దర్జన్ తగ్గింది. అవును, ఇనుము ఇనుము ఇల్లు కప్పెట్టేశారు దాంతో. అవును, సెక్యూరిటీ అనుకున్నాడు. వాళ్ళు సేఫ్టీ, అది గవర్నమెంట్ చేసిన పని. అది సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ చేసిన పని.